ప్రసాద్ ఒకసారి అలా లైన్లో ఉంటావా? లేదంటే నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు. నేను లైన్లో ఉంటాను రాజుగారు. ఈ సమాజంలో అన్నీ దొరుకుతున్నాయి కానీ మనిషిలో ఉండవలసిన మంచి కావలసిన బాధ్యత కరువైపోయాయి. ఈ మనుషులకు శుభ్రం పాడు లేకుండా పోయాయి. రోజు రోజుకి చాలా అపరిశుభ్రంగా తయారవుతున్నారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా ఇండివిజువల్గా ఎవడూ డెవలప్ అవ్వట్లేదు. Bye. Okay, bye. హలో హలో నాన్న చెప్పమ్మా. ఎక్కడున్నావు? నేను ఆఫీసులో ఉన్నానమ్మా. ఎప్పుడు వస్తావు నాన్న? ఒక అరగంట పడుతుందమ్మా. ఒక్కదాన్నే ఉన్నాను నాన్న, ఎవరు లేరు. అయితే బయలుదేరుతున్నానమ్మా. త్వరగా రా నాన్న. సరే సరే అమ్మా. సరే నాన్న. సార్, The number you're calling is currently switched off. The number you're calling is currently switched off. హలో, నేను కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతున్నామా? హలో హలో ప్లీజ్ హెల్ప్ మీ మేడం. భయపడద్దు, నీ లొకేషన్ ట్రేస్ అయింది. 5 minutes లో పోలీసులు నేను రీచ్ అవుతారు. అన్న ప్లీజ్ అన్న వదిలేయండి అన్న. ప్లీజ్ అన్న వదిలేయండి అన్న.
ప్రభుత్వం మహిళల రక్షణకై అందించిన ఒక గొప్ప వరం ఈ దిశ యాప్. అరే అన్న వస్తుండ్రా. నమస్తే తమ్ముళ్ళు. ఏం తమ్ముళ్ళు, నమస్తే అన్న. అంతా ఓకే కదా? చేద్దామా? పదండి. బా మంచిగా ప్యాక్ చేసేళ్ళరా. తమ్ముడు కెమెరామెన్ రెడీ ఆరా? రెడీ అన్న. అరే అభి తారా. తమ్ముడు ఒక నిమిషం రండ్రా. ఓకేనా తమ్ముడు? అరే ఒక్క నిమిషం రా. ఎందుకు మామ? ఇక్కడ ఏదో జరుగుతుందిరా. ఏం జరుగుతుంది? సమాజ సేవ జరుగుతుంది. లేదురా, ఇంకేదో అనిపిస్తుంది. పదా వెళ్ళి పదా చూద్దాం. అన్నా ఏం చేస్తున్నారన్నా? కనిపిస్తలేదా తమ్మి? ప్రజాసేవ చేస్తున్నాం. నాకెందుకో ఇది ప్రజాసేవలకు కనిపిస్తలేదన్నా. ఫోటోకి ఫోజ్ ఇచ్చినట్టుంది. అయినా ప్రజాసేవ చేసేటప్పుడు ఫోటోకి ఎందుకన్నా ఫోజులు? ఏముంది తమ్మి, ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తా. నన్ను చూసి ఇంకెవరైనా సేవ చేయడానికి ముందుకు వస్తారు కదా. ఏం చెప్పావన్నా? మరి అప్పట్లో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, గాంధీజీ లాంటి మహాత్ములు ఏ ఫోటోలకు ఫోజ్ ఇచ్చారన్నా? అయినా మనం చేసే మంచి పని మనకు మనం చెప్పుకోకూడదన్నా, బయటి వాళ్ళు చెప్పుకోవాలి. అన్నా ఒక్క విషయం గుర్తుపెట్టుకో అన్నా, మంచి అనేది నువ్వో నేను కలిపి ఆపితే ఆగదన్నా, దానికంతటా అదే తెలిసిపోతుంది. దయచేసి మీ స్వార్థం కోసం ఇలాంటి సమాజ సేవ చేయకండి అన్నా.